కట్టుకున్న భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడో భర్త. బతికున్న భార్యకు డెత్ సర్టిఫికేట్ ను పోస్ట్ లో పంపాడు భర్త. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ముద్దనూరుకు చెందిన మారుతిరాజుకు 14 ఏళ్ల క్రితం కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మితో వివాహం కాగా 2 పిల్లలున్నారు. తాగుడుకు బానిసైన భర్త సంపాదించిన డబ్బంతా తాగుడికే తగలబెట్టేవాడు. ఈ క్రమంలో భర్తపై కోపంతో భార్య ఆదిలక్ష్మి 15 రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని అసహనానికి గురైన మారుతిరాజు భార్య చనిపోయిందంటూ డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశాడు. ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికేట్ రావడంతో దానిని పోస్టులో పంపాడు. భర్త నుంచి ఊహించని పరిణామం ఎదురవడంతో భార్య అవాక్కైంది. బతికున్న తనకు డెత్ సర్టిఫికేట్ రావడంతో ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెత్ సర్టిఫికేట్ పంపిన భర్తతో పాటు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదిలక్ష్మి డిమాండ్ చేస్తోంది. కట్టుకున్న భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడో భర్త. బతికున్న భార్యకు డెత్ సర్టిఫికేట్ ను పోస్టులో పంపాడు భర్త. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ముద్దనూరుకి చెందిన మారుతిరాజుకు 14 ఏళ్ల క్రితం కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మితో వివాహం కాగా 2 పిల్లలున్నారు. తాగుడికి బానిసైన భర్త సంపాదించిందంతా తాగుడికే తగలబెట్టేవాడు. ఈ క్రమంలో భర్తపై కోపంతో భార్య ఆదిలక్ష్మి 15 రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని అసహనానికి గురైన మారుతిరాజు భార్య చనిపోయిందంటూ డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశాడు. ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికేట్ రావడంతో దానిని పోస్టులో పంపాడు. భర్త నుంచి ఊహించని పరిణామం ఎదురవడంతో భార్య అవాక్కైంది. బతికున్న తనకు డెత్ సర్టిఫికేట్ రావడంతో ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ లైవ్ ద్వారా అందిస్తారు. హుస్సేన్, మండలం ముద్దనూరు మండలంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక వివాదం ఒక చావు వరకు, అంటే చావు సర్టిఫికెట్ వరకు తీసుకొచ్చిందని మనం భావించవచ్చు. ఇందుకు సంబంధించి మనం ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళితే దాదాపు 12 ఏళ్ల క్రితము ఇక్కడ ఉన్నటువంటి కలసపాడు మండలం దూలంవారిపల్లి గ్రామానికి చెందినటువంటి ఆదిలక్ష్మితో ఆ ముద్దనూరు మండలం తర్వాత ముద్దనూరు మండలానికి చెందినటువంటి ఆ మునిరాజు అనేటువంటి వ్యక్తితో వివాహం జరిగింది. ఈ ఇద్దరు పిల్లలు, ఈ దంపతులకు ఇద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. అయితే వీరి కాపురం సజావుగా సాగుతున్నటువంటి క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు రేగాయి. ఈ గొడవలకు కారణం భర్త రోజు తాగి వచ్చి ఆ భార్యను తర్వాత పిల్లలను కొట్టడం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఇదే విధానం కొనసాగుతుండటంతో భార్య అటు పిల్లలు పస్తులతో అలమటించి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంటే దాదాపుగా కొన్నేళ్ల పాటు మునిరాజుతో కలిసి ఆమె జీవనం చేసింది. అయినప్పటికీ కూడా ఆ పెద్దల పంచాయతీలు జరిగాయి. అయినప్పటికీ దాదాపుగా ఈ ఇద్దరి మధ్య ఎలాంటి అంటే ఆ స్వచ్ఛత కూడా కుదరడం లేదు. దీంతో అలిగిపోయినటువంటి ఆదిలక్ష్మి తన పుట్టినటువంటి దూలవారిపల్లెకు దాదాపు 15 రోజుల క్రితం చేరుకుంది. ఆ 15 రోజుల క్రితము తన భార్య ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి ఆ సమాచారము తెలుసుకున్నటువంటి ఈ ముదిరాజు ఆమెకు నా భార్య నాకు లేకపోవడం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో అసహనానికి ఫీలయ్యి, అంటే ఆమెపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు అంటే ముద్దనూరులో ఉంటున్నటువంటి ఒక గ్రామ సచివాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యదర్శికి తన భార్య చనిపోయినట్టు కూడా అక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఈ ఒక విషయంలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే కనీసం ఆమె చనిపోయింది దానికి తెలుసుకోకుండానే సదరు కార్యదర్శి అయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి ఒక డెత్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ డెత్ సర్టిఫికెట్ అంశము తన దగ్గర ఉంచుకోకుండా ఈ మునిరాజు నేరుగా తన భార్యకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దూలంవారిపల్లెకు పంపించడం జరిగింది. కేసులో ఉత్తరం రావడంతో అంటే ఈ కాలంలో ఉత్తరాలు రావడం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో ఆమె అదురుగా ఆ ఉత్తరాన్ని రిజిస్టర్ పోస్ట్ లో ఉన్నటువంటి ఉత్తరాన్ని కవర్ లో ఉన్నటువంటి విషయాన్ని తెరిచి చూస్తే దాంట్లో ఆదిలక్ష్మికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్ పొందుపరచబడింది.
అయితే అక్కడ అంటే తనకు ఆ ఇంగ్లీష్ లో చదువు రాకపోయినా కూడా పక్క వారితో చదివించుకొని తాను చచ్చిపోయినట్టు కూడా తన భర్త సర్టిఫికెట్ పంపిస్తాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆదిలక్ష్మి సమీపంలో అంటే తన మండలానికి సంబంధించినటువంటి కలసపాడు పోలీస్ స్టేషన్ లో కూడా ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ లో ఉంటున్నటువంటి ఎస్ఐ సుమతి ఆమె ఫిర్యాదును స్వీకరించి వీరిపై సమగ్ర విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈమెకు సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఆ ఇద్దరు పిల్లలను సైతము ఆమె ముద్దునూరు మండలంలోనే వదిలేసి రావడం మనం ఇక్కడ ఒక ఉదాహరణ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పిల్లలు భర్త ఏమాత్రం వద్దు, తాగుడుకు బానిసైనటువంటి ఈ భర్త నాకు వద్దు, అసలు ఎందుకు ఈ భర్తను ఈ భర్త వద్ద ఆకలి దక్కులతో ఉండాలనేటువంటి విషయంతో ఆమె పుట్టింటికి రావడం జరిగింది. ఈ సందర్భంలోనే వినియోగ తన భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపించారు. అంటే ఈ డెత్ సర్టిఫికెట్ వ్యవహారము ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఈమె ఖచ్చితంగా బతికిందా అనేటువంటి అంశాన్ని ఆరా తీయకుండానే సచివాలయ సిబ్బంది ఏ విధంగా డెత్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారని కూడా కొంతమంది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా చేపడుతున్నామని కూడా కలెక్టర్ పోలీసులు చెబుతున్నారు. దీక్ష రైట్ హుసేన్, థ్యాంక్ యూ. న్యాయం చేయాలని వచ్చిన అదే చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది నా భర్త. నేను చచ్చిపోయినట్టు అలిగి వచ్చింటే పొట్ట అంటే రోజు పొట్ట అంటే భయపడి వచ్చింది సార్. మన మాత్రం నన్నేం కొట్టలేదు, తిట్టలేదు, ఇంటికి రానిలేదు, ఏరే చోట పోయి వచ్చాను. కొడతాడని రోజుటి మధ్య కొట్టారని నేను దొంగకొని ఇచ్చిన పిల్లలు బల్లే పోయినారు. పిల్లలు అంగకి నేను పోలే, పిల్లలు కావాలి ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే, నేను దొంగకొని ఇచ్చిన కొడతాడని. ఇది పంపించింటే నన్ను పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారని నేను వచ్చిన పోలీసు. నేను న్యాయం చేయాలని వచ్చిన అదే చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది నా భర్త. నేను చచ్చిపోయినట్టు అలిగి వచ్చింటే పొట్ట అంటే రోజు పొట్ట అంటే భయపడి వచ్చింది సార్. మన మాత్రం నన్నేం కొట్టలేదు, తిట్టలేదు, ఇంటికి రానిలేదు, ఏరే చోట పోయి వచ్చాను. కొడతాడని రోజుటి మధ్య కొట్టారని నేను దొంగకొని ఇచ్చిన పిల్లలు బల్లే పోయినారు. పిల్లలు అంగకి నేను పోలే, పిల్లలు కావాలి ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే, నేను దొంగకొని ఇచ్చిన కొడతాడని. ఇది పంపించింటే నన్ను పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారని నేను వచ్చిన.